యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏ మిస్టేక్స్ చెయ్యకూడదు, మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు కామనే, కానీ ఏవి చెయ్యకూడదు అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో డోంట్ మిస్ దిస్ టాపిక్ అనమాట. చాలా ఇంపార్టెంట్. వీడియో ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏం చెప్తున్నాను అనేది మీకు డెఫినెట్గా అర్థమవుతుంది ఎంత హెల్ప్ఫుల్ అనేది. ఫర్ సపోజ్ మనం యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేసేసాము మళ్ళీ కొంతసేపు తర్వాత ఏమనుకుంటాము, దీనికి ఇంకొకటి ఏదన్నా యాడ్ చేద్దాము, లేదంటే ఏదన్నా కొంచెం డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా చేద్దాము అనేసి అప్లోడ్ చేసిన వీడియోని డిలీట్ చేస్తూ ఉంటారనమాట. వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత చేసే మిస్టేక్స్ ఏవి అంటే ఇలాగా వీడియోని డిలీట్ చేయడం. వీడియో డిలీట్ చేస్తే ఏమవుతుందంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఫ్లాగ్ చేస్తుందన్నమాట. ఫ్లాగ్ చేసి బ్యాన్ చేయడం జరుగుతుంది. షాడో బ్యాన్ అంటారనమాట దీన్ని. ఇలాగా బ్యాన్ చేయడం జరుగుతుంది. ఇలా చేసిందంటే యూట్యూబ్ మన వీడియోస్ని మంచి వ్యూస్ రాకుండా స్టాప్ చేసేస్తుంది. అందుకే ఈ మిస్టేక్ ఎవ్వరూ చెయ్యకండి. మంచి వ్యూస్ రావాలి అని అనుకుంటే అప్లోడ్ చేసిన వీడియోని కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడే ఆలోచించండి. ఈ వీడియో మనము చేయడం కరెక్టేనా, ఇన్ఫర్మేషన్ కరెక్టేనా, ఇది హెల్ప్ఫుల్లా, ఇందులో అన్ని కరెక్ట్ పాయింట్స్ ఆల్రెడీ పెట్టానా లేదా, లేదంటే ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది ఫస్ట్ మీరు బుక్లో ఇలాగ ప్లాన్ చేసుకొని రాసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే ఒక ప్రాపర్ ప్లాన్తో మనం వెళ్ళినట్లయితే మిస్టేక్స్ అనేది జరగకుండా మనంతట మనమే ముందు జాగ్రత్త పడాలన్నమాట. ఇలా చేస్తే అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ అస్సలు చేయకండి. ఇది అప్లోడ్ చేసిన తర్వాత చేసే మిస్టేక్ నెంబర్ 1 అనమాట. ఇలా చేసినట్లయితే నేను చెప్పాను కదా, యూట్యూబ్ అనేది మన వీడియోస్కి వ్యూస్ రాకుండా స్టాప్ చేసేస్తుంది అనమాట. మన ఛానల్ని ఫ్లాగ్ చేసేస్తుంది. ఫ్లాగ్ ఇట్ అంటారు కదా, అలాగా ఫ్లాగ్ చేసేసిందంటే మనకు వ్యూస్ రాకుండా స్టాప్ అయిపోతాయన్నమాట. ఏమవుతుందంటే ఇలా చేసినట్లయితే ఇట్ విల్ బ్యాన్ యువర్ వ్యూస్, ఇట్ విల్ బరీ యువర్ వ్యూస్ అనమాట. వ్యూస్ రాకుండా ఖచ్చితంగా స్టాప్ చేసేస్తుంది. సో ఈ మిస్టేక్ ఎవ్వరూ చేయకండి. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ అనమాట. షేరింగ్ లింక్స్ టు సమ్వన్ అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే మనము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే లింక్స్ ఎత్తుకొని వెళ్ళి ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటాము, లేదంటే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేస్తూ ఉంటాము. ఇలా చేయకండి. ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు కదా ఆ టాపిక్ పైన. మనం ఫోర్స్ చేసామని చెప్పి ఆ వీడియో అనేది ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేసి జస్ట్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ చూసేసి కమెంట్ పెట్టేసి వీడియో అనేది క్లోజ్ చేసేస్తారు. ఇలాగా మనము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరికైనా లింక్స్ షేర్ చేసినట్లయితే వాళ్ళు ఆ వీడియోని చూడకుండా అలాగా 5 సెకండ్స్ 10 సెకండ్స్ చూసారనుకోండి, మన యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోయిందంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ మన వీడియోస్ యూట్యూబ్ వేరే ఆడియన్స్కి అస్సలు పుష్ చేయదు. సో వ్యూస్ ఎలా వస్తాయి, మనకి అస్సలు రావు. అందుకని ఈ లింక్స్ అనేది షేర్ చేయకండి. లింక్స్ షేర్ చేసినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. అందుకని వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత ఎప్పుడు కూడా లింక్స్ అనేది ఫ్రెండ్స్కి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు అస్సలు షేర్ చేయకండి. మనకు ఒరిజినల్గా ఏం వ్యూస్ వస్తాయో అలానే మనం గ్రో అవుదాం. అప్పుడు మన ఛానల్ నిదానంగా అయినా ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు మిస్టేక్ నెంబర్ 3. అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా ఏమేం మిస్టేక్స్ చేస్తారు అంటే టైటిల్ థంబ్నెయిల్ చేంజ్ చేసేస్తూ ఉంటారనమాట. 1 అవర్ చూస్తారు, దీనికి వ్యూస్ బాగా రాలేదు అంటే టైటిల్ చేంజ్ చేయడం, థంబ్నెయిల్ చేంజ్ చేయడం, ఇలాంటి మిస్టేక్స్ చాలామంది చేస్తూ ఉంటారు. ఇలా చేసినట్లయితే యూట్యూబ్ మనల్ని స్పామ్గా కన్సిడర్ చేస్తుంది. ఆ చేంజెస్ని స్పామ్గా కన్సిడర్ చేస్తుంది అనమాట. అప్పుడు మన వీడియోస్ని ఎవ్వరికి చూపించదు, రికమెండ్ చేయదు, మంచి వ్యూస్ రాకుండా స్టాప్ చేసేస్తుంది అనమాట. తర్వాత ఇలా చేస్తూ యూట్యూబ్ అనేది మనకు వ్యూస్ రాకుండా స్టాప్ చేసేస్తుంది, కొత్త ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళదు. అందుకని వీడియో అప్లోడ్ చేసిన తర్వాత టైం ఇవ్వండి. వెంటనే వెళ్ళి చేంజ్ చేసేయకండి. టైటిల్ కానీ థంబ్నెయిల్ కానీ ఏదన్నా కానీ ఎలాంటి చేంజెస్ చేయకండి. 1 డే చూడండి లేదా 1 వీక్ చూడండి. దాని తర్వాత మీరు ఏమైనా చేంజెస్ చేయాలంటే చేసుకోండి. అంతేకాని వీడియో అప్లోడ్ చేసిన వెంటనే 1 అవర్కే వెళ్ళి టైటిల్ కానీ థంబ్నెయిల్ కానీ చేంజ్ చేయకండి. తర్వాత డిస్క్రిప్షన్ కూడా అంతే. డిస్క్రిప్షన్
డిస్క్రిప్షన్ కూడా క్యూరియాసిటీగా ఉండాలన్నమాట. మన డిస్క్రిప్షన్ కానీ, టైటిల్ కానీ, థంబ్‌నెయిల్ కానీ ఇలాగా ఫస్ట్‌లోనే ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. లేదంటే లైక్ యూట్యూబ్ మనకు ఆప్షన్ ఇస్తది కదా, థంబ్‌నెయిల్స్ టెస్ట్ అండ్ కంపేర్ అనేసి అలాగా 3 థంబ్‌నెయిల్స్ అప్లోడ్ చేయండి. మీరు టెస్ట్ చేసే కంటే ముందే యూట్యూబ్ టెస్ట్ చేసి ఏ ఆడియన్స్ ఏ థంబ్‌నెయిల్‌లో మనకు వ్యూస్ అనేది వస్తున్నాయి అనేది యూట్యూబే డిసైడ్ చేస్తుంది. ఈ ఈ ఫెసిలిటీ మనకి ఇచ్చింది కదా, దాన్ని యూజ్ చేసుకోండి. అంతేగాని యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 1 అవర్కే వెళ్ళి టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్‌నెయిల్స్ చేంజ్ చేయకండి. ఇలాగ చేసినట్లయితే మన వీడియోస్కి మంచి వ్యూస్ రావు. యూట్యూబ్ అనేది బ్యాన్ చేస్తుంది, లైక్ స్పామ్గా కన్సిడర్ చేస్తుంది. అందుకనే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత వీడియో ఈ 3 మిస్టేక్స్ చేయకండి. నెంబర్ 1 వచ్చేసి వీడియో డిలీట్ చేయడం, నెంబర్ 2 వచ్చేసి వీడియో లింక్స్ అనేది షేర్ చేయడం, నెంబర్ 3 వచ్చేసి లైక్ టైటిల్ అండ్ థంబ్‌నెయిల్ చేంజ్ చేయడం లేదా డిలీట్ చేయడం. ఇలాగ చేసినట్లయితే మనకు యూట్యూబ్లో మన ఛానల్ అనేది గ్రో అవ్వదు, మంచి వ్యూస్ అనేది రావన్నమాట. యూట్యూబే బ్యాన్ చేసేస్తుంది. సో అందుకనే యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఎందుకంటే వ్యూస్ కానీ లేదంటే మన రీచ్ తగ్గిపోవడం జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇలాంటి మిస్టేక్స్ గురించి నేను చెప్పాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. Thank you for watching. Bye bye.